తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ సమావేశం ముగిసింది. జలశక్తి శాఖ ముందు 13 అంశాలను తెలంగాణ ప్రతిపాదించింది. పాలమూరు, రంగారెడ్డి, డిండి, సమ్మక్క సారక్కకు అనుమతులు ఇవ్వాలని ప్రతిపాదన చేసింది. ప్రాణహిత, చేవెళ్ల సహా కీలక ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని ప్రతిపాదించింది. అటు పోలవరం, బనకచెర్ల లక్ష్యాలు వివరించేలా జలశక్తి శాఖకు ఏపీ నివేదిక ఇచ్చింది. సముద్రంలో వృధాగా కలిసే జలాలనే వాడుకుంటున్నామని స్పష్టం చేసింది. బనకచెర్ల వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం ఉండబోదని తేల్చి చెప్పింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ మంత్రులు ఈ భేటీకి హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ సమావేశం ముగిసింది. జలశక్తి శాఖ ముందు 13 అంశాలను తెలంగాణ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో ఈ రోజు అత్యంత కీలకమైన సమావేశం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, అదే విధంగా ఇరిగేషన్ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు ఈ రోజు మీటింగ్ కు హాజరయ్యారు. సుమారు గంటన్నర పాటు సాగిన సమావేశంలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో పాటు ఉన్నతాధికారులు, కేంద్రం సంబంధించిన ఉన్నతాధికారులు కూడా మొత్తంగా ఇరిగేషన్ సంబంధించిన ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. సో అనేక అంశాలను తెలంగాణకు, అదేవిధంగా ఏపీ, 2 రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు కావచ్చు, అదేవిధంగా ఏపీ ఏదైతే కొత్తగా నిర్మించాలనుకుంటుందో, ప్రాజెక్టు చేపట్టాలనుకుంటుందో బనకచెర్ల అంశం పైన సుదీర్ఘంగా చర్చించారు. సో దీంతో పాటుగా బనకచెర్ల సింగిల్ ఎజెండాగానే ఏపీ కేంద్ర జలశక్తి సిఆర్ పాటిల్ ముందు ఒక ఎజెండా ఉంచింది. సో దానిపై చర్చించాలనుకుంది. అదే సమయంలో తెలంగాణ మాత్రం దానికి భిన్నంగా అనేక అంశాలు, మాకు బనకచెర్ల ప్రయారిటీ కాదు, సో బనకచెర్లను మేము మొదటి నుంచే వ్యతిరేకిస్తున్నాము, బనకచెర్ల నిర్మిస్తే తెలంగాణకు రావాల్సిన జలాలు చాలా ఇబ్బందికరమైతే, నీటి విషయంలో అన్యాయం జరుగుతుంది తెలంగాణకు అని చెప్పేసి మొదటి నుంచి కూడా తన వాదన వినిపిస్తూ వచ్చింది. ఈ రోజు కూడా అదే పనిచేసింది. దీంతో పాటుగా అవకాశం వచ్చింది కాబట్టి ఆ జలశక్తి మినిస్ట్రీకి తనైన ప్రతిపాదనలు పెడుతూ 13 రకాల ప్రతిపాదనలను కేంద్ర జలశక్తి ముందు ఉంచింది, ఆ శాఖ ముందు ఉంచింది. సో దాంట్లో ముఖ్యంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఇటీవల కాలంలో నెలకొన్న జల వివాదాలతో పాటు గతంలో పెండింగ్ ఉన్న అన్ని అంశాలపైన ఈ యొక్క చర్చ జరిగింది. ముఖ్యంగా కృష్ణా, గోదావరి జలాల విషయంలో ఇచ్చిపుచ్చుకునే విధంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి 2 రాష్ట్రాలు ఒక ఒప్పందానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు, అదే ఇరిగేషన్ శాఖ మంత్రులు, అదే విధంగా ఈ ఉన్నతాధికారుల మీద ఒక చర్చ జరిగింది. వాళ్ళు కూడా ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. ఏదైనా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా సమస్యలను పరిష్కరించేందుకు ఒక కమిటీ వేయాలని ఒక ఆలోచనలో ఉన్నట్లుంది. సో కేంద్రం కూడా ఆ వైపు అడుగులు వేస్తున్నట్టు కనబడుతుంది. సో శ్రీశైలం ప్రాజెక్టును కాపాడుకోవాలని ఇప్పటికే అంటే నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఆ శ్రీశైలం డ్యామ్ సంబంధించి కూడా ఇలాంటి చర్యలు చేపట్టాలో ఒక ప్రతిపాదన తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. కృష్ణానదిలో అమరావతిలో ఉండేలా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఏపీ ప్రతిపాదన పెట్టింది. గోదావరి బోర్డు తెలంగాణ ఉండాలని నిర్ణయం జరిగినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటుగా జల వివాదాలపై కేంద్ర జలశక్తి మంత్రి శాఖలో ఎప్పుడు అవసరానికి సందర్భాన్ని బట్టి ఇంకా భవిష్యత్తులో కూడా కొన్ని మీటింగ్లు జరుపుకుంటే ఏదైనా వివాదాస్పద అంశాలపైన తరచూ చర్చ జరిపితే అనేక అంశాలు పరిష్కారం అవుతాయి. సో అనేది ఒక ప్రతిపాదన వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు మాత్రం చాలా ఈ యొక్క సమావేశం మొదటిసారి జల వివాదాలపై జరగడం సుదీర్ఘంగా గంటల పాటు జరిగింది. సో తర్వాత నెక్స్ట్ సమావేశమా లేకుంటే నెక్స్ట్ తదుపరి ఎలాంటి చర్యలు ఉంటాయి, కేంద్రం మరి ఇలాంటి ప్రస్తుతం తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, 2 రాష్ట్రాలు లేవనెత్తిన అంశాల పట్ల ఎలా రియాక్ట్ అవుతుంది, మరి ఏపీ బనకచెర్ల ప్రాజెక్టు నిర్మించడానికి కేంద్రం ఎలా నిర్ణయం తీసుకోబోతుంది, మరి బనకచెర్ల విషయంలో తెలంగాణ ఇప్పటికే పూర్తిగా వ్యతిరేకిస్తుంది. సో ఈ నేపథ్యంలో కేంద్ర నిర్ణయంపై ఆసక్తికరంగా మారింది. సో బనకచెర్లతో పాటుగా తెలంగాణకు సంబంధించి కూడా చాలా కీలక అంశాలు, అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు కొన్ని ప్రతిపాదనలు ముందుంచినట్టుగా తెలుస్తోంది. పాలమూరు, రంగారెడ్డి, డిండి, సమ్మక్క సాగర్ వీటికి ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని చెప్పేసి ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది. సో ప్రాణహిత, చేవెళ్ల చాలా అత్యంత కీలకమైన ప్రాజెక్టు, దీనికి ప్రాజెక్టులో అనుమతులు ఇవ్వాలని ప్రకటించింది. సో దానికి సంబంధించి నిధులు, జాతీయ హోదాతో పాటు నిధులకు కూడా కొంత అవకాశం కల్పిస్తే బాగుంటుంది అని చెప్తుంది. సో బనకచెర్ల లక్ష్యాలను ఏపీ వివరించినప్పటికీ తెలంగాణ మాత్రం కాస్త అభ్యంతరం వ్యక్తం చేసింది. సో ఇప్పటికే దశాబ్దాల కాలంగా తెలంగాణకు ఈ యొక్క మొత్తంగా కూడా నీట్ల విషయంలో అన్యాయం జరిగింది, భవిష్యత్తులో జరగకూడదు. సో ఇప్పటికే అన్యాయం గురయ్యాము, ఇక ముందు జరగకూడదు అంటే ఇప్పటికే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి.
మేము నష్టపోయినాం, ఏవైతే నష్టపోయామో వారికి అనుగుణంగానే రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ సమైక్య రాష్ట్రం ప్రకారమే ఈ యొక్క జల పంపిణీ జరుగుతుంది. దాన్ని పునరుద్ధరించి మరొకసారి పూర్తి స్థాయిలో రాష్ట్రాల కేటాయింపు జరిగితే బాగుంటుంది. కృష్ణా కావచ్చు, గోదావరి బేసిన్ లో ఉన్నటువంటి వాటర్ సంబంధించి ఒక స్పష్టమైన విభజన, అంటే వాటికి నీటి పంపకాలకు సంబంధించి ఒక ప్రకటన అధికారికంగా ఉంటే బాగుంటుంది. సో అంతేకాదు, ఒకవేళ మిగులు జలాలు వృధా సముద్రం పాలవుతున్న జలాలకు సంబంధించి రెండు రాష్ట్రాలకు ఉపయోగపడే ఏ విధంగా ఏదైనా ప్రాజెక్టు ఉంటే దానికి ప్రతిపాదన తీసుకొస్తే బాగుంటుంది. కేంద్రం కూడా వాటికి వీలంత ఎక్కువ నిధులు కేటాయిస్తే ఆ రెండు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పేసి ఇటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రం వద్ద ప్రతిపాదించినట్టుగా తెలుస్తుంది. సో అన్ని అంశాలను కేంద్రం జలశక్తి అంతా కూడా నోట్ చేసుకుంది. సో మొత్తానికి అంటే రాధాకృష్ణ, ఇప్పుడు జల వివాదాల పరిష్కారం కోసం ఒక కమిటీ వేయాలని ఈ భేటీలో నిర్ణయించినట్టు కూడా తెలుస్తోంది. ఏంటి అంటే ఎప్పటిలోగా కమిటీ వేసే అవకాశం ఉంది? అంటే కాసేపటి క్రితం సమావేశం ముగిసింది. సో ఆ సమావేశంలో ముఖ్యంగా అంటే కేవలం ఈ రోజు బనకచెర్లనే కాదు, అనేక అంశాలు కృష్ణ అదేవిధంగా గోదావరి సంబంధించినటువంటి బేసిన్ల కట్టబోయే కొత్త ప్రాజెక్టు కావచ్చు, ఆల్రెడీ ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి నీటి కేటాయింపులతో పాటుగా భవిష్యత్తులో నిర్మించే వాటికి అనుమతుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అదే సందర్భంలో ఎగువ అంటే ఏపీ కట్టే ప్రాజెక్టులతో తెలంగాణకు నష్టపోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఒకవేళ వివాదాస్పద అంశాలు అంటే కృష్ణా బోర్డు కావచ్చు, అదేవిధంగా గోదావరి బోర్డులకు సంబంధించి ఈ అంశాలన్నిటి పట్ల కూడా ఒక చర్చ జరిగింది. వీటికి సంబంధించి ఏదైనా వివాదాస్పద అంశాలు కావచ్చు, లేకుంటే ఈ రోజు ఏవైతే అంశాలు ప్రతిపాదించారో వాటన్నిటినీ కూడా ఒక్కొక్క అంశాన్ని సమస్యను పరిష్కరించే విధంగా ఒక కమిటీని వేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక ప్రతిపాదన కేంద్రం చేసినట్టుగా తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలోనే ఒక అధికారిక ఒక ప్రకటన వచ్చే అవకాశం కనబడతా ఉంది. సో రెండు రాష్ట్రాలకు ఇబ్బంది కలగకూడదు, అదే సమయంలో అనేక సమస్యలు అంటే రాష్ట్ర విభజన జరిగి దశాబ్ద కాలం అవుతా ఉంది. అన్నిటికంటే మిగతా వాటికంటే చాలా అత్యంత క్లిష్టమైన సమస్య, అత్యంత వివాదాస్పద అంశంతో కూడుకున్నది ఇక జల పంపిణీ. ఏ మాత్రం తేడా జరిగినా కేవలం రెండు రాష్ట్రాల మధ్య వివాదాలే కాదు, ఆ రాష్ట్ర రాజకీయాలు కూడా పూర్తిగా ప్రభావితం అవుతాయి. సో వ్యక్తిగతంగా ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళకు కూడా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అంశం. సో అతి సున్నితమైన అంశం కాబట్టి రెండు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తొందరపడి నిర్ణయం తీసుకుంటే ఎక్కడ ఏ పొరపాటు జరిగినా అది భవిష్యత్తులో రాష్ట్రంతో పాటు రాజకీయంగా వాళ్ళకు కూడా వ్యక్తిగతంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పొరపాటు జరగకుండా చాలా జాగ్రత్తగా ఆ వివాదాస్పద చాలా అత్యంత క్లిష్టంగా ఉన్నటువంటి వివాదాస్పద అంశాలను పక్కన పెడుతూ కొన్ని ఇచ్చిపుచ్చుకునే దూరంలో అలాంటి అంశాలు ప్రాథమికంగా ప్రైమరీగా ఏవైతే త్వరగా సానుకూలంగా పరిష్కరించబడేటుంటాయో వాటిని ముందు ఫస్ట్ పేజ్ లో వాటికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. వీలైనంత వాటిలో ఒక్కొక్క అంశం తీర్చుకుంటూ వెళ్ళి అంటే ఒక్కొక్క సమస్యను పరిష్కారం కనుక్కుంటూ వెళ్ళి రెండు రాష్ట్రాలకు లాభం చేకూర్చేలా ఒక అల్టిమేట్ గా ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుందని చెప్పేసి సమావేశం భావించింది. సో మొత్తంగా ఈ రోజు జరిగిన సమావేశం పట్ల కొంత సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సమావేశానికి హాజరవుతారా కాదా అని చెప్పేసి ఉదయం నుంచి కూడా ఒక చర్చ జరిగింది. ఎందుకంటే బనకచెర్ల ఎజెండాగానే మీటింగ్ జరిగితే దానికి మేము వెళ్లాల్సిన అవసరం లేదు. దానిపైన ఆల్రెడీ మేము స్పష్టతతో కేంద్ర జలశక్తికి ఒక ప్రకటన చేశాము, స్పష్టతమైన వివరణ ఇచ్చుకున్నాము. సో ఇప్పుడు మళ్ళీ దానిపైన మీటింగ్ అంటే అనవసరం కదా అని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఈ రోజు ఢిల్లీకి వెళ్ళిన రేవంత్ రెడ్డి బనకచెర్లతో మినహాయించి అనేక అంశాలను అవకాశం దొరికింది. కేంద్ర జలశక్తి ఒక మీటింగ్ ఆహ్వానించింది కాబట్టి అది మినహాయించి మనకు మిగతా అనేక సమస్యలు ఉంటే వాటిని కూడా ముందు పెడితే కేంద్రం నుంచి తెలంగాణకు న్యాయంగా వచ్చే వాటిని మనము తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రతిపాదన ముందు పెట్టారని తెలుస్తోంది. సో మొత్తంగా ఈ రోజు మీటింగ్ మాత్రం ఇటు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అందరూ అధికారులు కావచ్చు, మంత్రులు రెండు రాజకీయ పార్టీలకు అంటే అధికార పార్టీలకు సంబంధించి ఆహ్వానిస్తున్నాయి. సో మరోవైపు ప్రతిపక్షాలు ఈ మీటింగ్ పై ఎలా రియాక్ట్ అవుతాయి, అటు వైసీపీ కావచ్చు ఇటు బీఆర్ఎస్ కావచ్చు ఎలా రియాక్ట్ అవుతాయి అనేది మాత్రం కాసేపట్లో తెలియనుంది. అయితే ఇప్పటికే ఏపీ మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు మాట్లాడారు. సో రెండు రాష్ట్రాలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్టు తెలుస్తోంది. సో మొత్తంగా కూడా కేంద్రం ఏర్పాటు చేసే కమిటీలో తెలంగాణ అదేవిధంగా ఏపీ రెండు రాష్ట్రాలకు సంబంధించిన నేతలు కావచ్చు, అధికారులు ఉంటారు. సో మొత్తంగా కూడా టెక్నికల్ అంశాలపైన చర్చ జరిగినట్టు తెలంగాణ బనకచెర్ల అభ్యంతరపై టెక్నికల్ అంశాలపై చర్చ జరిగింది. అదే సందర్భంలో ఈ కమిటీకి సంబంధించి చాలా అంటే కేంద్ర జలశక్తి ఆధ్వర్యం చేసే కమిటీలో రెండు రాష్ట్రాలకు సంబంధించి అధికారులు కావచ్చు, నేతలు ఉంటారు. ఇవి వివాదాలకు చెక్ పెడుతూ వివాదాల సమస్యలకు పరిష్కారానికి అనుగుణ విధంగా ఈ కమిటీ పనిచేస్తుందని చెప్పేసి కూడా నిర్ణయానికి వచ్చారు. స్పందన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధాకృష్ణ.